హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 69 చూసే ముందు పార్ట్ 68 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇద్దరికి వాటర్ తెచ్చాడు ఉదయ్. ప్రొఫెసర్ తీసుకుని థ్యాంక్స్ చెప్పి తాగాడు. కళ్ళ నీళ్లతో కోపంగా వెక్కుతూ తననే చూస్తున్న లక్కీని ఊరడిస్తున్న రాణాను కదిలించడానికే ఇబ్బందిగా అనిపించి వాటర్ బాటిల్ వాళ్ళ ముందు పెట్టి పక్కన కూర్చున్నాడు ఉదయ్. బాబుని తీసుకువెళ్ళొద్దు ప్లీజ్, చైత్రను కూడా వదిలేయమని వచ్చి రాని తెలుగులో రిక్వెస్ట్ చేస్తున్న ప్రొఫెసర్ను సీరియస్గా చూస్తున్న రాణా కళ్ళల్లో చెప్పలేనంత కోపం. అమ్మ ఏది డెవిల్, అమ్మని రూమ్లో లాక్ చేసావా? అమ్మ కావాలి, ఇచ్చే అని మళ్ళీ రానా గుండెల మీద కొడుతూ అడుగుతున్న లక్కీ వేతనికి ఆ కోపంలో కన్నీళ్లు జారుతూ ఉంటే, అమ్మ నీతో లేదా అని చిన్న గొంతుతో భయపడుతూనే అడిగాడు రానా. లేదు, విక్కీ అంకుల్ వచ్చి నన్ను ఇక్కడ డ్రాప్ చేసి అమ్మని తీసుకొస్తానని వెళ్ళాడు, మళ్ళీ రాలేదు అని వాడు అమాయకంగా చెప్తున్న మాటల్లో నిజానికి ప్రొఫెసర్ వైపు చూశాడు చురుగ్గా రానా. ఎస్, విక్కీ హాస్పిటల్కి వచ్చాడు చైత్ర కోసం, తిరిగి రాలేదు. ఇద్దరు మొబైల్ స్విచ్ ఆఫ్లో వస్తున్నాయి. నేను ఈరోజే మిస్సింగ్ కంప్లైంట్ రైజ్ చేశాను అని ప్రొఫెసర్ చెప్తూ ఉంటే ఉదయ్ మాత్రమే కాదు, ఈసారి రాణా కూడా ఫుల్ కన్ఫ్యూజన్లో పడ్డాడు. అసలు ఏం జరిగిందో కనుక్కొని ఉదయ్కి చెప్పి లక్కీ బాడీ హీట్గా అనిపిస్తూ ఉంటే వాడిని తీసుకొని అక్కడి వాడి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు రాణా. రాణా రాణా అని పదే పదే పిలుస్తున్న ప్రతాప్ వర్మ కొడుకు కోసం పడుతున్న తపనకు ఆ ఫోన్ చేతిలోకి తీసుకున్న చైత్ర స్క్రీన్ మీద కనిపిస్తున్న రేవతి గారిని ఫస్ట్ టైం చూసింది. సాక్షాత్తు దేవతలా కనిపిస్తున్న రూపానికి చైత్ర కళ్ళు చెమ్మగిల్లాయి. లక్కీలో ఆవిడ పోలికలు స్పష్టంగా తెలుస్తూ ఉంటే కళ్ళు తిప్పి అప్పటికే అన్కాన్షియస్ అయిన రానాను చూస్తూ ఫోన్లో వినిపిస్తున్న ప్రతాప్ వర్మ గొంతు వినలేక ఫోన్ వదిలేసిన చైత్ర గుండె ఒక్కసారిగా తల్లి ప్రేమతో అల్లాడింది. ఎంత కాదనుకున్నా తల్లితనం చవి చూసినా ఆడది, పైగా జాలి గుండె కలది, సున్నితమైన మనస్కురాలు. అప్పటి వరకు రాణా ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్న పాషాణంలా చలించకుండా ఉన్న తను చక్రాల కుర్చీలో ఉన్న తండ్రిని అనాథలా మారుస్తున్నా అన్న ఆలోచన భరించలేకపోయింది. ఆస్తులు అంతస్తుల కోసం చూసేవాళ్లే కానీ అనుబంధాల కోసం చూసేవాళ్ళు మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా లేరని ఆయన అన్నమాట గుర్తొచ్చిన చైత్ర వెంటనే తన మొబైల్ తీసుకొని వికాస్కి కాల్ చేసి రమ్మని పిలిచింది. ఆర్ యు మ్యాడ్? ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి సాధించిన దాన్ని ఇప్పుడు నువ్వే పాడు చేస్తున్నావు చైత్ర. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశావో, వాడితో ఎంత టార్చర్ అనుభవించావో మర్చిపోయావా అని వికాస్ సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఐ నో ఎవ్రీథింగ్ బట్ ఐఎమ్ నాట్ ఎ మాన్స్టర్ లైక్ హిమ్. ఆ పెయిన్ వాడికి తెలియాలి అనుకున్నా, నా గుండె కోత వాడికి అర్థం అవ్వాలి అనుకున్నా. అది వాడికి తెలిసింది. హాస్పిటల్లో పడేస్తాను. నేను భిక్ష పడేసిన జీవితం వాడు బ్రతికినా చచ్చినా ఒకటే. కేవలం ప్రతాప్ వర్మ గారి కోసం ఈ వయసులో ఆయన ఈ విధంగా శిక్షించడం కరెక్ట్ కాదు. నువ్వు వస్తావా, నన్నే తీసుకెళ్ళమంటావా అని వికాస్ కన్నా కోపంగా సీరియస్గా గద్దించిన చైత్ర డెసిషన్కి ఇక ఎదురు చెప్పలేక, ఓకే డన్, వస్తున్నా, 5 minutes అంటూ కాల్ కట్ చేసి ప్రొఫెసర్కి ఫోన్ చేసి మ్యాటర్ కన్వే చేశాడు వికాస్. ఇది తన లైఫ్, డెసిషన్ కూడా తనదే. తను అడిగింది చేయడమే మనం చైత్రకి ఇచ్చే సపోర్ట్ అని అనడంతో ఏమీ చేయలేని వికాస్ ఆ కోపం ఫ్రస్ట్రేషన్ అంతా కారు మీద చూపించి నేల మీద కూలబడ్డాడు. ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసింది దీనికోసమా అని దిక్కులు పిక్కటిల్లేలా తన ఆవేశం మొత్తం అరుస్తూ బయటకు వెళ్ళగక్కిన వికాస్ 2 minutesకి కార్ స్టార్ట్ చేశాడు. కపుల్స్ హెవెన్కి స్టార్టింగ్ పాయింట్లోనే చైత్ర కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వికాస్ వాళ్ళ కాటేజ్ రీచ్ అవ్వడానికి 8 minutes పడితే అప్పటికే 6.2 inches హైట్ ఉన్న సాలిడ్ వెయిట్ ఉన్న రాణాను తన బలమంతా ఇన్వెస్ట్ చేసి బయటకు ఈడ్చుకు వస్తుంది చైత్ర. ఆ మూమెంట్స్కి లైట్గా కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్న రాణా కళ్ళకు తన మీద వంగినట్టు కనిపిస్తూ ఉంది చైత్ర ఫేస్. ఐ లవ్ యూ కంగారు, యు ఆర్ మై సెకండ్ లవ్ అని రక్తం కక్కుతూనే పలవరిస్తున్న రాణాను చూస్తూ కూడా ఈ పిచ్చి వదలవా అని తిడుతున్న చైత్రను అప్పుడే వచ్చిన వికాస్ రాణా నుంచి దూరంగా లాగేసి వెళ్దాం పదా అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేస్తూ. ఆల్రెడీ చెప్పాను వికాస్, వాడిని హాస్పిటల్లో పడేసి వెళ్దాం. అదృష్టం ఉంటే బతుకుతాడు, లేకపోతే లేదు. బట్ వదిలేసి వెళ్ళడం మాత్రం కుదరదు.
అని మొండిగా మళ్ళీ రాణా హ్యాండ్ పట్టుకొని లాక్కు వెళ్ళడానికి చూస్తున్న చైత్రను విసురుగా పక్కకు లాగేసి తనే మోసుకెళ్ళి కార్ బ్యాక్ సీట్లో పడేస్తూ ఉంటే హెల్ప్ చేసింది చైత్ర. వాడి శవాన్ని చూడడానికి వచ్చిన నాతోనే వాడిని కాపాడేలా చేస్తున్నావు, మెంటల్ అని సీరియస్ అవుతున్న వికాస్ను కార్ స్టార్ట్ చేయమని చెప్పి లక్కీని తీసుకొని వచ్చి కార్ ఎక్కడమే నిమిషాల మీద వాయువేగంతో హాస్పిటల్కి రీచ్ అవ్వడం, తన హస్బెండ్ కపుల్ హెవెన్కి ట్రిప్కి వచ్చామని ఫారెస్ట్ రేంజ్లో తెలియని ఫుడ్ ఏదో తిని ప్రాబ్లం అయింది అని చెప్పి రాణాను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం ఫాస్ట్గా జరిగిపోయింది. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతున్న రాణా కోసం చైత్ర హాస్పిటల్లో ఉండి లక్కీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోమ్మని వికాస్ని పంపించేసింది. చైత్రను ఒంటరిగా వదిలి రావడం ఇష్టం లేకపోయినా లక్కీ కోసం ప్రొఫెసర్ ఇంటికి వచ్చిన వికాస్ నెక్స్ట్ డే తనని తీసుకురావడానికి వెళ్ళి మళ్ళీ రాలేదు. ఇద్దరి ఫోన్ స్విచ్ ఆఫ్. హాస్పిటల్ నుంచి ఏడ్చుకుంటూ చైత్ర బయటకు రావడమే లాస్ట్గా రికార్డ్ అయ్యింది. అమ్మ కోసం ఏడ్చే లక్కీకి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. రాణా ఫ్యామిలీ అండ్ తను చైత్రకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేశారేమోనని నేను ఈరోజే కంప్లైంట్ ఫైల్ చేశాను అని ప్రొఫెసర్ తనకు తెలిసింది మొత్తం క్లియర్గా చెప్పాడు. చైత్ర కనిపించడం లేదు అన్న దానికన్నా చైత్ర డెవిల్ బాబుని పాయిజన్తో చంపడానికి ట్రై చేసింది అని తెలిసిన ఉదయ్ మైండ్ బ్లాంక్ అయింది. మీరు మిస్టేక్ పడుతున్నారు. రాణా అండ్ రాణా ఫ్యామిలీ చాలా మంచిది, పొరపాటును కూడా అలా అనుకోవద్దు అని అదే షాక్తో చెప్తున్న ఉదయ్ మీద చాలా సీరియస్ అయ్యాడు ప్రొఫెసర్. మిస్టర్ ఉదయ్, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ చైత్ర, బట్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్. ప్రెగ్నెంట్గా ఉన్న తన మీద జరిగిన పాయిజన్ అటాక్లో గ్రాండ్ మదర్ని పోగొట్టుకొని ఇక్కడికి వచ్చిన చైత్ర కంప్లీట్గా అవుట్ ఆఫ్ మైండ్లో ఉంది. వికాస్ నేను తనకి ఎంత సపోర్ట్గా ఉన్నా తన గతం మర్చిపోలేక ప్రతిరోజు ఏడ్చేది. ఆ ఎఫెక్ట్ లక్కీ గ్రోత్ మీద పడింది అని 16 ఏళ్ల ప్రాయంలో తనకు పరిచయమైన చైత్ర గురించి ఈరోజు వరకు చైత్ర గతం మొత్తం ప్రొఫెసర్ మాటల్లో విన్న ఉదయ్కి కన్నీళ్ళాగలేదు. నిస్సత్తుగా లేచి బయటకు వచ్చేశాడు. ఎవరి వల్ల ఇదంతా అని ప్రశ్నించుకుంటున్న ఉదయ్ మైండ్లో రకరకాల ఆలోచనలు. 1 అవర్ తర్వాత ప్రొఫెసర్ ఇచ్చిన నైట్ వేర్లో నిద్రపోతున్న లక్కీతో స్టార్ట్ అయిన ఉదయ్ రాణా ఇద్దరు కపుల్ హెవెన్స్కి వెళ్ళి అక్కడ ఉన్న థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తూ ఉండగా తెలిసింది చైత్ర పాస్పోర్ట్ లేదని. తనంత తానుగా వచ్చి తీసుకువెళ్తే తప్ప పాస్పోర్ట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. తనది లక్కీది పాస్పోర్ట్ తీసుకుని స్టార్ట్ అయిన వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు విష్ణువర్ధన్ దంపతులు. రకరకాల ఆలోచనలతో పిచ్చెక్కిపోతూ ఉన్నాడు ఉదయ్. బట్ రాణను కదిలించాలన్నా భయంగానే ఉంది. రాణ సైడ్ నుంచి A to Z మొత్తం ఉదయ్కి తెలుసు. అండ్ రేవతి గారి పోలికలు కనిపిస్తున్న లక్కీ మన డెవిల్ బాబు కొడుకని కూడా తెలుసు. ఎప్పుడైతే లక్కీ మీద తన ఫీలింగ్ స్ట్రాంగ్ అయ్యాయో ఆ రోజే ఉదయ్తో డిస్కస్ చేసిన రాణా సీక్రెట్గా లక్కీ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి DNA టెస్ట్ చేయించాడు. లక్కీ రాణా కొడుకే అని ఆ రిపోర్ట్స్ ధృవీకరించిన చైత్రను అప్పటి వరకు ఎప్పుడు చూడని రాణాకి ఎన్నో సందేహాలు, ఎన్నో చిక్కుముడులు. ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు. అవన్నీ చైత్రే చెప్పాలి, చెప్పేలా చేయాలి అని అందుకోసం చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ అన్నీ బెడిసి కొట్టి చైత్ర పంతానికి తను ఫేస్ చేసిన నరకయాతనకు నిజం తెలుసుకునేసరికి ఈ విధంగా రిజల్ట్ మిగిలింది. ఫ్లైట్ ఎక్కడమే లక్కీని గుండెల మీద వేసుకొని కళ్ళు మూసుకున్న రాణాను చూస్తున్న ఉదయ్ అంతరంగం గతంలోకి నడిచింది. ఈగోకి బ్రాండ్ అంబాసిడర్లా ఉండే రాణా అనుకున్నది సాధించడానికి ప్రతి దానిలో మొండిగా ముందుంటాడు. ఆ రోజు కాలేజ్ ఫుట్బాల్ మ్యాచ్లో విన్ అయిన రాణా టీం ఫుల్ జోష్లో రాణా మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ తన టీం మొత్తం కలిసి ఎత్తుకుని ఎగరేస్తూ ఉన్నారు. ఓటమిని ఒప్పుకోలేని అపోనెంట్ టీం కెప్టెన్ సిగ్గులేదురా, ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని మ్యాచ్ విన్ అయ్యారు అని కార్నర్ చేస్తూ ఉంటే ఉడికిపోయాడు రాణా అండ్ తన టీం. మాటలు లిమిట్స్లో ఉంచు అని అందరికన్నా ముందుగా దూసుకొచ్చిన ఉదయ్ మీద చెయ్యి పడుతుంది అనగా ఆ చేతిని గాల్లోనే విరిచేసిన రాణా ఒక్క దెబ్బతో వాడిని మూర్చపోయేలా చేసి కెప్టెన్ వైపు కొరకొర చూస్తూ ఉంటే అప్పటికే సగం తడిచిపోయిన వాడికి భయంతో వెనక్కి అడుగులు వేస్తూనే చంపేస్తావా, మాటంటే పౌరుషం పొడుచుకొచ్చిందా అని రెట్టిస్తూనే నువ్వు కొట్టినా సరే ఇదే నిజం, అమృతను ప్రేమించిన మా వాడికి అమృత నిన్ను ప్రేమిస్తున్నానని నిన్న ఈవినింగ్ నో చెప్పింది.
ఇన్ని రోజులు వెంట తిప్పుకొని గేమ్ ముందు రోజు అది కావాలని ఇలా చేసింది. ఇదంతా మీ ప్లానే కదా? మమ్మల్ని మెంటల్గా వీక్ చేసి మీరు గోల్ చేశారు అని గొంతు చించుకుంటున్న వాడి పళ్ళ సెట్ నెక్స్ట్ మినిట్ రాణా చేతిలో కదిలిపోతే నోటి నుండి రక్తం కారుతున్నవాడు మట్టిలో కూరుకుపోయాడు. మిగతా టీం మొత్తాన్ని రాణా అండ్ తన టీం ఉతికి ఆరేసి గోల్ కీపర్తో అమృత దగ్గరికి వచ్చారు. ఆడిటోరియంలో తన టీంతో డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న అమృతను అందరి ముందు నిలదీసి గోల్ కీపర్ని ముందు పెట్టి, నేను చెప్పానా వీడిని ట్రాప్ చేసి మెంటల్గా వీక్ చేయమని, టోర్నమెంట్కి మాకు హెల్ప్ చేయమని అని అడిగిన రాణా సీరియస్గా క్వశ్చన్ చేసి, అండ్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని ఫైనల్గా ఫినిష్ చేశాడు. కాలేజ్ ఫస్ట్ డే నుండి రాణా గురించి వింటున్న అమృత ఈరోజు డైరెక్ట్గా ఫేస్ చేస్తున్న అతని కోపానికి వణికిపోతూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్న అమృతకు నోట్లో నుండి మాట రాలేదు. మూగదాల్లా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఏంటర్థం? గెలిచిన మాకు ఆ హ్యాపీనెస్ లేకుండా చేశావు. వీడు చెప్పింది నిజమా అని ఆర్ట్స్ టీంలో ఉండి మెడికోస్తో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? నిన్ను యూజ్ చేసుకొని మ్యాచ్ గెలిచామని వీడు వాగుతున్నారు. మాతో ఉంటూ మమ్మల్ని మోసం చేశావా అని టీం మెంబర్స్ అందరూ సీరియస్గా అడుగుతూ ఉంటే తల అడ్డంగా కుదుపుతుంది కానీ అమృత నోరు తెరవలేదు. బేసిక్గా సాఫ్ట్ క్యారెక్టర్ సాధు జీవి అయిన అమృతకు విపరీతమైన భయం. అండ్ అప్పటికే రాణాకు అట్రాక్ట్ అయి ఉన్న తను డైరెక్ట్గా రాణా ముందే దోషిలా నిలబడేసరికి దుఃఖం ఆగటం లేదు. తన ప్రాబ్లం గమనించిన ఉదయ్ అందరినీ సైలెంట్గా ఉండమని సీరియస్గా చెప్పి, ఇది పెద్ద ఇష్యూ కాదు అమృత, నువ్వు ఫ్రీగా చెప్పచ్చు, బట్ విన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన టీంకి, నీకు తెలుసు కదా అని అనునయంగా అడిగాడు. లేదు ఉదయ్ గారు, అతను ఎవరూ కూడా నాకు తెలియదు. నిన్నే ఫస్ట్ టైం చూశాను. తను ప్రేమిస్తున్నాను అని చెప్తే నేను నో చెప్పాను. ఎందుకో నిజం చెప్పకపోతే వదలనని బెదిరించేసరికి రాణా గారి పేరు చెప్పాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నది నిజం, అయితే మోసం చేయాలని కాదు అని రాణా గురించి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ తన మనసులోని మాట అందరి ముందు బయట పెట్టిన అమృతను అక్కడే కిస్ చేసిన రాణా తనని రూమ్లోకి తీసుకువెళ్లడమే గోల్ కీపర్ని చెత్తగా కొట్టి ఫుట్బాల్ గ్రౌండ్లోకి నెట్కి కట్టేశారు. ఆ నెక్స్ట్ డే కాలేజీలో జరిగిన అన్ని ఇష్యూస్, అమృత రాణా కిస్ అండ్ లవ్ స్టోరీ మొత్తం పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవ్వడంతో ప్రతాప్ వర్మ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర అటెండెన్స్ వేయించుకోవడం, మాట్లాడాలని చెప్పి వెళ్ళడం చకచకా జరిగిపోయాయి. ప్రతాప్ వర్మ మాట్లాడాలి అని సీరియస్గా చెప్పడంతో అందుకు విరుద్ధంగా రాణా అసలు ఇంటికే వెళ్ళలేదు. ఒరేయ్, నీ బాబు నన్ను తగులుకుంటాడ్రా, అడిగితే నేనేం చెప్పాలి అని గోల చేస్తున్న ఉదయ్కి కన్ను కొట్టి, నేహం తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు, నేను అమృతతో హాస్టల్కి వెళ్తున్నాను అని తన వైపే చూస్తూ చెప్పిన మాటకి భయం అండ్ సిగ్గుతో తలదించేసింది అమృత. అమృతని తన కారులోనే ఎక్కించుకొని రాణా వెళ్ళిపోయిన అరగంటకు వచ్చింది నేహ. టెన్షన్లో ఏదో ఆలోచిస్తున్న ఉదయ్ షోల్డర్ తట్టి, నేను విన్నది నిజమేనా? అమృత బావకి ప్రపోజ్ చేసిందా అని ఆశ్చర్యంగా అడిగింది నేహ. ఏ గ్రహంలో ఉంటావు నువ్వు? ప్రతి ఇష్యూ అందరికన్నా లాస్ట్లోనే తెలుసుకుంటావు అని వెటకారంగా అడిగేసరికి, బావెక్కడా, నేను కంగ్రాట్స్ చెప్పాలి అంది ఉదయ్ మాట పట్టించుకోకుండా. ఎగ్జైట్ అవుతున్న నేహను పై నుండి కిందకు చూస్తూ, ఇంకెక్కడ మీ బావ తల్లి, అమృతతో ఎప్పుడో జంప్ రా, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీ మావయ్యతో అక్షంతలు వేయించుకొని మా ఇంటికి పోతా అనడంతో అప్పుడే లవ్ జర్నీ స్టార్ట్ అయిందా అనుకుంటూ ఉదయ్ బైక్ స్టార్ట్ చేయడంతో ఎక్కి కూర్చుంది నేహ. రాణా అండ్ ఉదయ్ ఫైనల్ ఇయర్, నేహ సెకండ్ ఇయర్, అమృత వీళ్ళందరికీ జూనియర్ అండ్ ఫస్ట్ ఇయర్. అయితే రాణాకు 2 years సీనియర్ అయిన వివేక్ చదువు పేరుతో టైంపాస్ చేస్తూ పార్టీలు పబ్ల చుట్టూ తిరుగుతూ మేనమామ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇంకా అదే కాలేజీలో ఏదో నామకే వస్తే కంటిన్యూ అవుతున్నాడు. వివేక్ అందరిలా కాలేజీకి వచ్చాడు అంటే ఆ రోజు ప్రతాప్ వర్మ క్లాస్ స్పీకర్ అని అర్థం. ప్రెజెంట్ డే ఫుట్బాల్ మ్యాచ్ కోసం, అంటే ఆడడానికి కాదు చూడడానికి కాలేజ్కి వచ్చిన వివేక్ అక్కడ గొడవతో పాటు బయటపడిన రాణా అమృతల లవ్ స్టోరీ ఇంట్లో అమ్మకు చేరవేసి రుద్రాని చెప్పినట్టు రాణాని ఫాలో అవుతూ పోయాడు. ఎంత ఫాలో అయినా హాస్టల్ గేట్ వరకేగా. ఈ చిన్న లాజిక్ అమ్మ కొడుకులు ఇద్దరు వదిలేశారు. రేవతి మ్యాన్షన్ బయట నుంచి చూసే వాళ్ళకి పెద్ద కంచుకోటలా కనిపించే ఆ మ్యాన్షన్ పరువు ప్రతిష్ట ధర్మానికి మాత్రమే కాదు, ప్రేమలకు కూడా నిలయం. ఆ గొప్పతనం అంతా రేవతి గారిదే. అవును అంటే కాదు అని, కాదు అంటే అవును అని
పిల్లి ఎలకల్లా ప్రతి క్షణం దెబ్బలాడుకునే తండ్రి కొడుకులను మేనేజ్ చేయడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని, కంపెనీ, ఫ్యాక్టరీల్లో కార్మికులని, ఎంప్లాయీస్ అందరినీ ప్రేమగా ఆదరించే రేవతి గారు అంటే ఇంట బయట అందరికీ మంచి అభిమానం. చిన్న పెద్ద అని తేడా లేకుండా కంపెనీలో ఏ ఇంట శుభకార్యమైనా ఆ సంతోషంలో ఆవిడ కూడా పాల్పంచుకుంటారు. ఏ ఇంట కష్టం వచ్చినా ముందుండి చేయూతనిస్తారు. ఎక్కడి వాళ్లను అక్కడే ఉంచాలి, గుణాన్ని బట్టే బుద్ధి ఉంటుంది అని ప్రతి మనిషిని అతని క్యారెక్టర్ని బట్టి అనలైజ్ చేసే ప్రతాప్ వర్మ ఎవరిని తొందరగా దగ్గరికి రానివ్వడు. కానీ రేవతి గారంటే పంచ ప్రాణాలు. ఆవిడ ఎదురు వస్తే కానీ బయటకి అడుగు పెట్టని ప్రతాప్ వర్మ తిరిగి ఆవిడ చేత్తో పెడితే గాని తిని పడుకోరు. భర్త ఆలోచనలకు, ఆచరణకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ప్రతీదీ ఆయనకి నచ్చే విధంగా, ఆయనకు సంతృప్తినిచ్చే విధంగా నవ్వుతూ మేనేజ్ చేయడంలో రేవతి గారు పరిణితి మెచ్చుకోదగినది. ఎడ్డమంటే తెడ్డమనే బాబు కొడుకులు ఇద్దరితో ఎప్పుడు ఆవిడ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇది ఒక్కటే ఆవిడకి ఉన్న అతి పెద్ద తలనొప్పి. రేవతి గారు పిల్లల కోసమని వేడివేడిగా చేసిన పాలక్ పూరి, పన్నీర్ మష్రూమ్ కర్రీతో కంప్లీట్ చేసి రేవతి గారు ఇచ్చిన కాఫీ తాగుతున్న టైంకి ప్రతాప్ వర్మ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన్ని చూడడమే ఆటోమేటిక్గా లేచి నిలబడ్డ ఉదయ్కి కాఫీ పట్టుకున్న చేతులు షివర్ అవుతూ ఉంటే నవ్వుతూ చూస్తూ ఉంది పక్కనే ఉన్న నేహ. అన్నయ్య, రాణ ఇంటికి రాలేదు, ఆ పిల్లతో కలిసి ఎక్కడికో పోయాడు అని ప్రతాప్ వర్మ అడిగే లోపే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రుద్రాణిని చురుగ్గా చూసేసరికి, అంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నానన్నయ్య, మీకోసమే ఉదయ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు అనేసి తన పార్టిసిపేషన్ బయటకు రాకుండా మేనేజ్ చేసుకుంది రుద్రాణి. ఎక్కడికి వెళ్ళారు అని సూటిగా అడిగారు ప్రతాప్ వర్మ. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలనుకున్న ఉదయ్కి ఆ ఛాన్స్ లేకుండా రుద్రాణి ముందుగానే పుల్లలు పెట్టడంతో అమృతతో కలిసి హాస్టల్కి వెళ్ళాడని ఎలా చెప్తాడు? ఆ మాట చెప్పే ధైర్యం లేకే కదా రుద్రాణి కూడా సగమే ఊది వదిలింది. ఇప్పుడు తను చెబితే ఇక నైట్కి ఇంట్లో జరిగే టామ్ అండ్ జెర్రీ ఫైట్తో నెక్స్ట్ డే కాలేజ్లో రాణా కోపానికి తాను బలవ్వాల్సిందే. చెప్పమని వాడు ఈజీగా చెప్పేసి పోయాడు. బట్ కుంపటి మీద కూర్చున్న నాకు మాత్రమే తెలుస్తుంది ఆ హీట్ ఎలా ఉంటుందో అని లోపల రాణాని తిట్టుకుంటూనే, అంకుల్ అది అది అని చెప్పలేక నసుగుతున్న ఉదయ్ను సీరియస్గా చూస్తూ, వాడికి సపోర్ట్ చేసి నాతో తిట్లు తినడానికి అలవాటు పడిపోయావు నువ్వు. రేపు మీ డాడీని మార్నింగ్ వాక్లో కలుస్తానని చెప్పు అని నేహను చూసి ఫోన్ చేసి వాడు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పు అని చెప్పి రేవతి గారిని చూసి మౌనంగా ఉన్న ఆవిడ ఫీలింగ్స్ని చదువుతూ భారంగా నెట్టొచ్చిన ప్రతాప్ వర్మ, కాఫీ కావాలి రేవతి అనేసి పైకి వెళ్ళిపోయారు. ఈ రోజుకు పుల్లలు పెట్టే తన పని అయిపోయిందని రుద్రాన్ని తిప్పుకుంటూ వెళ్ళిపోతే రాణాకు ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళింది నేహ. ప్రతాప్ వర్మ కోపానికి తడారిపోయిన గొంతును చల్లారిపోయిన కాఫీతో తడుపుకుంటూ, ఎలా భరిస్తున్నారు ఆంటీ అన్నాడు ఏడుపు మొహంతో. మరి ఉదయ్ క్వశ్చన్కి రేవతి గారు ఏం ఆన్సర్ చేస్తారు? పాపం ఈ బాబు కొడుకులతో వేగుతున్న ఆమెకి పరమవీర చక్ర లాంటి పరమ పేషెన్స్ చక్ర అవార్డు ఇవ్వచ్చేమో. మరి అమృతతో చెక్కేసిన మన డెవిల్ బాబు హాస్టల్ రూమ్లో ఏం మీటింగ్ పెట్టింటాడు? అసలే క్షణం కూడా వేస్ట్ చేయడు కదా. సాధు జీవి అయినా మన అమృత పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.